ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ గారా, కంచెలి, పొందూరు ఈ 3 స్కూల్స్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ని అక్రమ బదిలీలు చేస్తూ ఏపీసీ గారు మరి ఉత్తర్వులు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు మీరు ఈ రకంగా పద్ధతి లేకుండా బదిలీలు చేస్తున్నారు అని చెప్పి మేము సంఘాలుగా అడిగేటప్పుడు వాళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి చేస్తున్నామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఏమైనా ఎలిగేషన్స్ వస్తే ఎంక్వైరీలు వేసి రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకునేటటువంటి ఒక ప్రజాస్వామ్య పద్ధతి ఉంది. అటువంటి ప్రజాస్వామ్య పద్ధతిని ఈరోజు ఏపీసీ గారు పక్కన పెట్టి కేవలం రాజకీయ నాయకుల యొక్క సలహాలను తీసుకొని అన్యాయంగా అక్రమ బదిలీని చేపట్టడం అనేటటువంటిది చాలా దుర్మార్గం అని చెప్పి మేము సంఘాలుగా చెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కేజీబీవీ పాఠశాలల్లో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చి ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్నటువంటి కేజీబీవీ టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఒక మంచి ఫలితాలను తెచ్చేటటువంటి వాళ్ళపై, చిరుద్యోగులపై ఈ రకమైనటువంటి వేధింపులు, దాడులు చేయడం సరైనటువంటిది కాదు అని చెప్పి మేమైతే హెచ్చరిక చేస్తున్నాం. ఆ ప్రిన్సిపల్ గారు, పొందూరు ప్రిన్సిపల్ గారు చేసినటువంటి తప్పేంటి అని చెప్పి ఏపీసీ గారిని అడుగుతున్నాం. ఒక హాస్టల్లో ఆడపిల్లలు 280 మంది ఆడపిల్లలు ఉండేటటువంటి హాస్టల్లో సిమెంట్ బస్తాలు అడ్డంగా వేస్తే ఉండటానికి ఇబ్బంది అని చెప్పినటువంటి మాటను వక్రీకరించి ఈరోజు రాజకీయ నాయకులు కూడా ఆమె మీద కక్ష కట్టి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పని చేస్తున్నారు. అలా ట్రాన్స్ఫర్ చేయటానికి లేదు, ఒక పద్ధతి ఉంది. నియామకాలకు ఒక పద్ధతిని అనుసరించి నియామకాలు చేసేటటువంటి వాళ్ళకంతా ఇబ్బందికరంగా ఉంటే ఒక ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం మీరు చెయ్యండి అని చెప్పి మనం అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు మహిళా టీచర్లు వాళ్ళంతా ఆ పాఠశాలల్లో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఉమెన్ టీచర్స్, కాంట్రాక్ట్ టీచర్స్, పైగా రెగ్యులర్ కూడా కాదు, అంతంత జీతంతో పనిచేసేటటువంటి చిరుద్యోగులు. అటువంటి చిరుద్యోగుల మీద మీ యొక్క భాషిజాన్ని చూపించడం మాత్రం సరైనటువంటిది కాదు అని చెప్పి మేము అధికారులకు చెప్పదలుచుకున్నాం. అధికారులు విద్యారంగాన్ని బాగు చేయాలి తప్ప విద్యారంగాన్ని నాశనం చేసేటటువంటి రాజకీయ నాయకుల యొక్క సలహాలు తీసుకొని డిస్టర్బెన్స్ చేసేటటువంటి పని చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో సహించమని చెప్పి చెప్తున్నాం. ఆమె పక్షాన ఒకవైపు యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా, రెండో వైపు ఎస్ఎస్ఏ జేఏసీగా, మూడో వైపు సిఐటియుగా, వర్కింగ్ ఉమెన్ ఫోరమ్స్గా ఈ రకంగా ఆమెకు సంపూర్ణమైనటువంటి మద్దతుని మేము ప్రకటిస్తున్నాం. ఇక్కడే కాదు, మరి ఈమెను అడ్జస్ట్ చేసి ఈమెను తీసేయడం కోసం కంచెల్లో, గారలో ఉండేటటువంటి ప్రిన్సిపల్స్ని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. వీళ్ళ ముగ్గురు కూడా ఒంటరి మహిళలు, ఫ్యామిలీలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి కక్షపూరిత చర్యలు తీసుకోవడం అనేటటువంటిది సరైనది కాదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మరీ ముఖ్యంగా ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు జోక్యం చేసుకొని దళిత మహిళలుగా ఉండేటటువంటి మహిళలకి, ఒంటరి మహిళలకి, కేజీబీవీ పాఠశాలను అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాత్మక సంస్థలుగా మారుస్తున్నటువంటి మహిళలకి మీరు జోక్యం చేసుకొని వాళ్ళకి రక్షణ కల్పించి న్యాయం చేయాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ మీద, అలాగే సిఆర్టీల మీద ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల యొక్క జోక్యం పెరిగిపోతుంది. ఈ మధ్య మీరు చూసుంటారు, అనకాపల్లి జిల్లాలో వడ్డాది కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ను కూడా ఆ రకంగా వేధించి చివరికి తన హాస్పిటల్ పాలై ఈరోజు ఉద్యోగం చేయాలంటే భయపడేటటువంటి పరిస్థితులకు నెట్టబడుతున్నాయంటే వీటన్నిటికీ కారణం రాజకీయ జోక్యం. అటువంటి రాజకీయ జోక్యాన్ని మేము సహించాం. మీరు ఎంక్వైరీ వేయండి, న్యాయంగా ఎంక్వైరీ రిపోర్టు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరి మేము చెప్పదలుచుకున్నాం. ఏపీసీ గారు నాటకాలు ఆడుతున్నారు. అటు రాజకీయ నాయకులు చెప్పేటటువంటి అంశాలను ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన గొప్ప కోసం వాళ్ళ దగ్గర మెప్పు కోసం ఫైళ్లను తయారు చేసి ఈ రకంగా ఉత్తర్వులు ఇవ్వడం అనేటటువంటి సరైనది కాదు. అది ఆయన చేతుల్లోనే ఉంది. ఉత్తర్వులు ఏమైనా తయారు చేయాలి అంటే ఏపీసీ గారు తయారు చేసేటటువంటి పరిస్థితి ఉంది. కనుక కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకోవాలి. మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాము. అలాగే మేడం చెప్పినట్టు మహిళా కమిషన్ దగ్గర కూడా వెళ్ళేటటువంటి పని చేస్తాం. ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నటువంటి విద్యాశాఖ మంత్రి
గారు శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో మాత్రం జోక్యం చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.